2025కి మనం క్యాలెండర్ ఇయర్ ప్రకారం వెళ్తూ ఉన్నాం. బట్ ఆత్మావలోకనం కనుక చేసుకున్నట్లయితే సో పొలిటికల్గా కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసాం 2024లో? మీరు ఇందాక అన్నట్టుగా యాక్చువల్లీ నూతన సంవత్సరం అంటే క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం. ఇదేం హ్యాపీ న్యూ ఇయర్ అనే ఒక దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, న్యూ ఇయర్ వేడుకల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు చాలా క్లియర్గా చెప్పారు. బట్ ఎస్ 2024 యాజ్ అ క్యాలెండర్ ఇయర్ పరంగా చూస్తే 2024ని మనం అనలైజ్ చేసుకుంటే ఇది ఎలక్షన్ ఇయర్. నిజానికి 2024 దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు అండ్ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అండ్ నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సింది ఉండే. కేసీఆర్ గారు 2018లో ముందస్తుకు వెళ్ళడం వల్ల మనకు 2023 డిసెంబర్లోనే ఎన్నికలు జరిగాయి. సో డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి కాబట్టి 2024 స్టార్టింగ్ డే నుంచి తెలంగాణ అంటే అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి 2024లో పొలిటికల్లీ ఏమేమి జరిగాయి అనేది కూడా మనం ఆడుకోవచ్చు. బట్ 2024 ఈ క్యాలెండర్ ఇయర్ ఇది ఎన్నికల సంవత్సరంగా మనం చెప్పాలి. సో తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది, అటు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది అండ్ కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ రాకపోయినా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూడోసారి కొలువుదీరింది. సో అయితే దీంట్లో పాజిటివ్స్ నెగటివ్స్ చూస్తే తెలంగాణ వరకు వస్తే టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను కాదని కాంగ్రెస్ కి అధికారం ఇవ్వడము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడము ఇదొక పరిణామము. అండ్ ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే వైసీపీ పాలనకు విసిగెత్తిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతు పలకడము అండ్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయనకు కూడా కూటమికి మద్దతు పలకడము. సో దట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. సో ఆంధ్రప్రదేశ్ లో కోర్స్ కరెక్షన్సే జరిగాయి. నిజానికి చెప్పాలంటే అంతకుముందు జగన్ చేసిన పనులకి నిజానికి అక్కడ విసుగెత్తిన ప్రజలని వాళ్ళకు ఒక ఆలంబన కల్పించే ఒక ప్రయత్నమే ఈ 2024లో జరిగింది పూర్తిగా చూస్తే. అండ్ దానికి తగ్గట్టుగా మళ్ళీ ఆ కోర్స్ కరెక్షన్స్ చేసుకుంటూ వచ్చారు. ఆర్థికంగా కావచ్చు, సంక్షేమ పథకాల పరంగా కావచ్చు అండ్ ఈవెన్ అభివృద్ధి పరంగా కావచ్చు, ఇంకా చెప్పాలంటే కల్చరల్ అంశాల్లో కావచ్చు, సోషల్ రిఫార్మ్స్ విషయంలో కావచ్చు, రకరకాలుగా రాజధాని గురించి కావచ్చు, ఆ రిఫార్మ్స్ లోనే నిమగ్నమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్కడ ఈవెన్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా రాని వైసీపీ పరిస్థితి ఉంది కాబట్టి సో అక్కడ స్మూత్ గానే ఉంది. సో వాళ్ళు అక్కడ డెవలప్ చేయడము, గ్రాఫ్ ని పెంచడంలోనే మేజర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది కాబట్టి అక్కడ పెద్ద ఛాలెంజెస్ 2025లో ఉంటాయని అయితే నేను అనుకోవట్లేదు. బట్ తెలంగాణ వరకు వస్తే మాత్రం డెఫినెట్లీ దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. లెట్స్ డిస్కస్, అవి మాట్లాడదాం. సెంట్రల్ విషయానికి వస్తే మోదీ గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వము కొలువుదీరింది. కానీ మోదీ గారు అనుకున్న 400 పార్ లేదా 300 పైచిలకు మినిమం స్థానాలు వస్తాయేమో అనుకున్నది రాకపోవడము, 240కే బీజేపీ పరిమితం కావడము. సో దట్ ఒక్క రకంగా చెప్పాలంటే ఈసారి మోదీ అంత అగ్రెసివ్ గా ఉండరు అనే ఒక భావన మొదట్లో బిల్డ్ అయింది. సో మోదీ గారు అంతకు ముందు ఉన్నంత అగ్రెసివ్ గా ఇప్పుడు ఉండరు, ఆయన తీసుకునే నిర్ణయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహార శైలి ఉండవచ్చు అనే అభిప్రాయం వచ్చింది. అండ్ ఏవైతే కాన్స్టిట్యూషనల్ అంశాలు లేకపోతే ఐడియాలజికల్ అంశాలు ఉన్నాయో వాటన్నిటి నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు వాటిల్లో కొంత స్లో డౌన్ అవుతుందేమో అనుకున్నారు. కొంత మొదట్లో అట్లాంటి వాతావరణం కనిపించినప్పటికీ బట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో, హర్యానా ఎలక్షన్స్ లో బీజేపీ అద్భుత విజయం సాధించడంతో మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ, ఆ పాత రోజుల్లోకి మోదీ గారు వెళ్లిపోయారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ ఇప్పుడు ఈ మధ్య గత 3-4 నెలల నుంచి పరిణామాలు చూస్తుంటే చాలా క్లియర్ గానే మోదీ గారి వ్యవహార శైలి మనకు ఉంది. అండ్ దానికి తోడు అమెరికాలో అధికార మార్పిడి జరగడం, జో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రటిక్ కూటమి పార్టీ కాదని రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ అక్కడ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు, ఇంకా స్వీకరించలేదు. సో 2025 జనవరి నెలలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీ లేదా భారత అనుకూల వాతావరణం ఉంటుంది, డీప్ స్టేట్ ని కంట్రోల్ చేస్తానంటున్నాడు కాబట్టి మోదీకి కొంత లైన్ క్లియర్ చేసే వాతావరణమే ఉంటుందనేది ఒక అటువైపు కనబడుతుంది. తెలంగాణ విషయానికి వస్తే మీరు అన్నట్టు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిందే మార్పు అనే ఒక నినాదంతో, మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేయండి అనే నినాదాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దానికి 6 గ్యారంటీలు ఇచ్చారు. సో 6 గ్యారంటీలు అనేది అండ్ అట్ సేమ్ టైం మార్పు అనేది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను కాదని కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. సో మార్పు కావాలి అని. సో మార్పు వచ్చిందా ఈ సంవత్సరంలో అని అంటే గనక మార్పు తేవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ మార్పు పూర్తిగా రాలేదు అనే మాట మాత్రం క్షేత్రస్థాయిలో కనబడుతోంది. సరే ప్రజాపాలన అని చెప్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఆయన హీస్ ట్రయింగ్ హిస్ బెస్ట్, బట్ అది గ్రౌండ్ లెవెల్లో అయితే కనిపించట్లేదు, ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. వెరాజ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండుకి మధ్యనే ఇంకా ఈ 2024లో కూడా పోటీ నడుస్తోంది.
అవును. బీఆర్ఎస్ నిజానికి బీఆర్ఎస్ కాదని బీజేపీ ఆ స్పేస్ ని తీసుకోవాల్సింది ఉండే, బట్ ఇప్పటికీ బీజేపీ సెకండ్ ప్లేస్ ని తీసుకోలేకపోయింది. ఓకే, అది రియాలిటీ. థర్డ్ ప్లేస్ ఇంకా థర్డ్ ప్లేస్ లోనే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎంచుకున్న అంశాలన్నీ కూడా డైరెక్ట్ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ తీసుకున్న అంశాలే. వెదర్ ఇట్ ఈస్ కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, యాదాద్రి భద్రాద్రి లేదా ఆ పవర్ ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు, లేకపోతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి కావచ్చు, లేకపోతే ఫార్ములా ఈ రేసింగ్ కావచ్చు, అంతకుముందు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏవైతే తీసుకుందో ప్రాజెక్ట్స్, వాటిలో ఉన్న లోపాలు, వాటిలో చేసిన అవినీతి, వాటిలో జరిగిన అక్రమాలు, వాటిని ఎండగట్టడంలోనే కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైంది. రేవంత్ రెడ్డి పూర్తి దాని మీదనే శ్రద్ధ పెట్టారు, దాని మీదనే ఫోకస్ చేసి వెళుతూ ఉన్నారు. కాబట్టి సో ఆబ్వియస్లీ ఇష్యూస్ అన్ని కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే నడుస్తూ ఉన్నాయి. బీజేపీ ఇష్యూస్ అసలు లైమ్ లైట్ లోకి నిజానికి చెప్పాలంటే నారేటివ్స్ లోకి రాలేదు. సో 2024 మొత్తం దాంట్లోనే వెళ్ళిపోయింది. సో మీరు అన్నట్టుగా తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకంగా కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగింపు ధోరణి ఉంటుంది. పెద్ద అనూహ్యమైన ఛాలెంజెస్ పెద్దగా ఉంటాయితే అనుకోను, మహా అయితే ఇంకా చెప్పలేము. ఇప్పుడైతే అట్లాంటిది ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. బట్ పవన్ కళ్యాణ్ ఏమైనా విపరీతంగా ఎమర్జ్ అయిపోయి, లేకపోతే టీడీపీ వర్సెస్ జనసేన అనే భావన ఏమైనా వస్తే అదే పెద్ద ఛాలెంజ్ అవుతుందో తెలియదు కానీ, బట్ ఇప్పుడైతే అట్లాంటి సంకేతాలు ఏం లేవు. అండ్ బీజేపీ అక్కడ పెద్ద పెరగడానికి కూడా ఆస్కారం ఉన్నట్టుగా నాకైతే ఈ రోజున పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అది రియాలిటీ. ఈవెన్ వాళ్ళైనా యాక్సెప్ట్ చేస్తారు. ఈవెన్ బీజేపీ కూడా కూటమిలోనే ఉంది కాబట్టి, అండ్ అక్కడ ఇండియా కూటమిలో టీడీపీ కూడా భాగస్వామ్య పార్టీ కాబట్టి పెద్ద కాన్ఫ్లిక్ట్స్ లేవు. అండ్ ఎలక్షన్ ఇయర్ కూడా కాదు కాబట్టి తెలంగాణలో దెర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.